చిరంజీవి ప్రశాంత్కి, శ్రీమతి ప్రశాంత్ నీలిమకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మ్యాజిక్ మైండ్ మిమిక్రీ కళాకారులైనటువంటి మీకందరికీ, ముఖ్యంగా నాకు ఒక అలవాటు ఏంటంటే మిమ్మల్ని కూడా నేరుగా చూసినవాడిని కాబట్టి ఒక్కసారి నాకు తెలిసినంత మేరకు మీ అందరి పేర్లు నేను స్మరించుకోవాలనేటువంటి కోరికతో ఇక్కడికి విచ్చేసినటువంటి మా శ్రీనాథ్ గారికి, అలాగే ఇంతకుముందు మాట్లాడినటువంటి వంశీ రామదాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్కళపాటి సత్యనారాయణకి, పెద్దలు విశ్వనాథ్ జోషి గారికి, మా బిఎన్ఎస్ కుమార్ గారికి, అలాగే రాజు గారికి, అలాగే రోహిత్ గారికి, అలాగే వసంత్ గారికి, అలాగే ప్రదీప్ రంగేష్ గారికి, జ్వాలా నరసింహారావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పోలా ప్రగడ జనార్దన్, నేను చాలా పెద్దవాడిని చెప్పాడు కానీ అందరికంటే చిన్నవాళ్ళగా గొప్పగా మాట్లాడినటువంటి మా జెన్నీకి, చౌకాపు వెంకటరమణకి, అలాగే వల్లీశ్వర్ గారికి, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా నమస్కరిస్తూ, నా దృష్టిలో ఎప్పుడు కూడా కళాకారులు దైవ స్వరూపం. వాళ్ళకి ఎప్పుడు సమాజానికి మంచి చేయాలనేటువంటి అభిప్రాయం ఉంటుందనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఇంతకుముందు చెప్పారు, గోచి కంటే పెద్ద, తువ్వాల కంటే చిన్న అని చెప్పని, అలాంటి జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. అలా వచ్చినా కానీ తాము కోసం అని చెప్పని కాకుండా ఇతరుల కోసం అని చెప్పని పాటుపడడానికి అమెరికాకి వెళ్తారు, సింగపూర్కి వెళ్తారు, మలేషియాకి వెళ్తారు, ఫ్రాన్స్కి వెళ్తారు. ప్రతి చోట కూడా తమ యొక్క ప్రతిభను చాటుకుంటూ సమాజాన్ని తప్పకుండా ఏదో కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కళాకారులందరూ ఉన్నటువంటి ఈ సమావేశంలో మనకందరికీ కూడా చాలా దిక్సూచిగా ఉండి మనలందరినీ కూడా చాలా మన మనసులో మార్పు తెచ్చినటువంటి స్నేహితుడు అనే పదానికి నిర్వచనంగా నిలిచినటువంటి మా పట్టాభి మన మధ్య లేని సందర్భంగా వారిని తలుచుకోవడానికి సంస్మరణ సభను ఏర్పరిచినందుకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కారం. ఇవాళ చాలా గొప్ప విశేషం ఏంటంటే 1992 సంవత్సరంలో మ్యాజిక్ మిమిక్రీ మైండ్ ఫెస్టివల్ పెట్టాలని చెప్పని, అసలు ఈ కళాకారులకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఆపాదింపజేయాలని చెప్పని నేను, పట్టాభి గారు, తర్వాత వేణుమాధవ్ గారు కలిసి చాలా ఆలోచించాం. తప్పకుండా చేద్దాం ఇదే అని చెప్పని. చేయడంలో ఉండేటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ నటించేటువంటి వాడు, నటుడైనటువంటి వాడు వేదిక మీద నటిస్తే బాగుంటుంది అంతేగాని ఎక్కడ పడితే అక్కడ నటించలేదు. అలా కాకుండా మైండ్ కళాకారుడు కానీ, మ్యాజిక్ కళాకారుడు కానీ, మిమిక్రీ కళాకారుడు కానీ తన కళను ప్రదర్శించుకోవడం కోసం చెప్పని ఎక్కడైనా వెళ్ళేసేసి ఒక స్కూల్కు కానీ, ఒక ఇన్స్టిట్యూషన్కి కానీ, ఒక పెళ్లి జరిగినప్పుడు కానీ, ఒక మంచి సమావేశం జరిగినప్పుడు కానీ ఒక 15 నిమిషాలు నేను కార్యక్రమం చేస్తానని చెప్పంటే తన కార్యక్రమం ద్వారా అది 15 నిమిషాలు కాకుండా 50 నిమిషాలు కూడా చేసి అందరినీ రంజింపజేసి వాళ్ళు ఒకవేళ కావాల్సినటువంటి సత్కారం చేస్తే దాన్ని పుచ్చుకొని తన జీవితాన్ని తాను సొంతంగా గడుపుకోవడానికి కావాల్సిన అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకో ఉద్యోగం చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళే ఉద్యోగులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు 91 మనం మాట్లాడుకున్నాం. ఆ రకంగా ఎంతమంది మిమిక్రీ మైండ్ కళాకారులు తయారయ్యారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం 3M ఫెస్టివల్ పెట్టుకున్నాం అన్నాడు అంటే అది పట్టాభి గారి యొక్క ఆలోచన, నేరళ వేణుమాధవ్ గారి యొక్క ఆలోచన. దాన్ని అమలు చేయడానికి నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మీరు దాన్ని తలుచుకుంటున్నందుకు నా హృదయం చాలా ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, పొంగిపోతూ ఉంది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తలుచుకుంటూ ఉంది. అయితే ఆనాడు పట్టాభి తలుచుకొని బతుకున్నప్పుడు చేసినటువంటి పని ఇవాళ ఆయన లేకున్నా కానీ మళ్ళీ 3M ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఆయన యొక్క జన్మదిన నాడు చేస్తాం మేము ఒక వారం పాటు అని చెప్పేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి వాడు కూడా పట్టాభి. ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఇలా చేద్దాం, వీళ్ళందరూ బాగుంటారు, బాగుండాలి, మ్యాజిక్కి బాగుంటుంది, మిమిక్రీకి బాగుంటుంది, మైండ్ కూడా మంచి రోజు వచ్చినట్టుగా ఉంటుంది, వీళ్ళందరూ కళాకారులు ఎక్కడంటే అక్కడ బ్రహ్మాండంగా వృత్తిలోకి రావచ్చు అని చెప్పినటువంటి పట్టాభి తాను మన మధ్య లేకున్నా పైనుంచి ఆశీర్వదిస్తున్నాను అన్నట్టుగా వంశీరామరాజు లాంటి వాడు ఇవాళ ఎలా వచ్చిందో అనాలోచితంగా కాదు, బాగా ఆలోచించి చెప్పుకుంటాడు. కానీ నేను తప్పకుండా వారం రోజుల పాటు ఫెస్టివల్ చేస్తానని చెప్పినందువల్ల కళాకారులకు అందరికీ కూడా ఇది పట్టాభి యొక్క ఆదేశమే అని చెప్పినటువంటి భావం కలుగుతుందని నేను భావిస్తూ వంశీరామరాజు గారికి, వారికి సహకరించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ కానీ, సత్కళపాటి సత్యనారాయణ కానీ,
ప్రశాంత్ కూడా అన్నాడు, మా ఫ్యామిలీని కూడా మేము కొంత సపోర్ట్ చేస్తామని. తప్పకుండా ఈ కళాకారుల కోసం చెప్పి చేస్తే పట్టాభి సంతోషిస్తాడు. నేను కూడా తప్పకుండా ఈ కార్యక్రమం వెనక ఉంటానని చెప్పని మీకు సభాముఖంగా మనం తెలుసుకుంటాను. పట్టాభిరామ్ ఒక మనిషి కాదు, ఒక మామూలు మన మధ్య ఉండేటువంటి వ్యక్తి కాదు. భగవంతుడు పంపించినటువంటి దూత. ఆయనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అని చెప్పంటే అందరినీ కూడా తన మాట ద్వారా ఆకట్టుకునేటువంటిది కాకుండా, ప్యాషనేట్ చేయడమే కాకుండా, ఇన్స్పైర్ చేయడమే కాకుండా, వారిని ఎంకరేజ్ చేయడమే కాకుండా, వారిని ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా నిలబెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తాడు అని చెప్పనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళు శిష్యులుగా ఉండే వాళ్ళందరూ కూడా చెప్పుకునే మాటలను బట్టి తెలుస్తూ ఉంది. జెన్నీ అన్నట్టుగా మైమ్కి వేరే ఇవి పడాలని, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పని లేదు. కానీ మైమ్ మరుగుచ్చాడు ఎక్కడ మీ గడ్డాన్ని బట్టి గుర్తుపట్టాల్సి వస్తుంది. గుడ్. మైమ్ మధు కానీ, మా జెన్నీ కానీ, లేకపోతే కళాకారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ రూల్స్ ఉన్నాయని కాదు, మనం చేస్తూ పోతా ఉంటే అదే అవుతుందని చెప్పి వారిని చూసేసి నువ్వు నోట్ చేసినట్టు చేస్తే బాగుంటుందని చెప్పిన విధానం ఉంది. చూసారా? అలా చెప్పేటువంటి ఒక గురువు, ఒక అధ్యాపకుడు, ఒక బోధకుడు, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా చేసినటువంటి పట్టాభిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మనమందరం ఆయన గురించి తలుచుకుంటా ఉన్నాం. ఆ పరంపరలో మిమిక్రీ కళాకారులకు కూడా మీరు చేయండి అని చెప్పి, మ్యాజిక్ కళాకారులకు కూడా మీరు చేయండి అని చెప్పి ఇవాళ వారి మనుమడు అమెరికాలో ఆ కార్యక్రమాన్ని విస్తృతపరుస్తున్నాడు అని చెప్పంటే పట్టాభి యొక్క ఆశయం నెరవేర్చినట్టుగా నేను భావించి అలాంటి మనుమడు ఉన్నందుకోసం చెప్పని మనందరం కూడా గర్విద్దాం. పట్టాభి మనుమడు ఎలాగైతే అమెరికాలో ఈ మ్యాజిక్ని చేసి అది కూడా ఎక్కడైనా కానీ అనాథలకు కానీ ఓల్డేజ్ హోమ్స్ కానీ వెళ్ళేసి ఆ కార్యక్రమాన్ని చేసి వాళ్ళకి కావాల్సిన ఆనందాన్ని ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు అలాంటి మనవడు ఉన్నందుకు పట్టాభి ఎంత గర్విస్తాడో మనమందరం కూడా మన మనవడిలాగా భావించి పట్టాభి యొక్క స్ఫూర్తితో ఉన్నటువంటి వారికి ఆశీస్సులు అందించడానికి కార్యక్రమంలో భాగంగా మనం తలుద్దాం, భావిద్దాం, ఆశీర్వదిద్దాం. ఇలాంటి సందర్భంలో నేను మరొక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. పట్టాభి ఒక వ్యక్తి కాదు, ఒక సంఘటిత శక్తి. ఆయన పుస్తకాలు రాస్తూ ఉంటే వాటికి పెట్టేటువంటి హెడ్డింగ్స్ అన్ని చూస్తే చాలా గొప్పగా ఉంటాయి. గుడ్ స్టూడెంట్స్ ప్లస్ బెటర్ టీచర్స్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్. గుడ్ పేరెంట్స్ బెస్ట్ టీచర్స్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్. గుడ్ పేరెంట్స్ బెటర్ టీచర్స్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్ అని చెప్పండి చదువుకునేటప్పుడు. అట్లాగే డోంట్ స్టడీ విత్ హార్డ్ వర్క్, స్టడీ విత్ ప్రెషర్ అని చెప్పని అందరినీ కూడా చాలా ఉత్సాహపెట్టి, క్యాప్షన్స్ పెట్టి, రాష్ట్రం రాసి, మాట్లాడి, ఉపన్యాసాలు ఇచ్చి, ప్రసంగాలు ఇచ్చి, వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఫ్రాన్స్, సింగపూర్, మలేషియా, అమెరికా ఇలాంటి ప్రదేశాలు తిరిగి ఇంతకుముందు మన స్నేహితులు ఒకటి చెప్పినట్టుగా 7 గంటల పాటు నేను బస్సు నిలబడి నేను అక్కడికి వస్తాను కల్లూరికి అని చెప్పినట్టుగా అందరికీ తానొక అన్నలాగా, తానొక స్నేహితుల్లాగా, తానొక బంధువులాగా నేను మీతో పాటు ఉంటానని చెప్పేటువంటి పట్టాభిరామ్ యొక్క మనస్సు మనం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆయన మనకు ఆదర్శంగా ఉన్నాడని చెప్పడానికే నేను సైతం ఆయన యొక్క గుణాన్ని పాటించడానికి కోసం ప్రయత్నం చేస్తాను జీవించినంత కాలం అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుపుకుంటూ మరొకసారి ఆ స్ఫూర్తి పదార్థ ఇంతమందిని చాలా ఇన్స్పైర్ చేసినటువంటి పట్టాభి ఆయన గురించి జీవితోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అంటున్నారు. అది చాలా గొప్పదైనటువంటి విషయం. అలాగే ఎప్పుడు స్మరించుకున్నా వారి జీవితోత్సవంలాగే మనం భావించాలని అనుకుంటూ వారి కుటుంబానికి, అమ్మగారైనటువంటి జయ గారికి, వారి కుటుంబానికి చాలా మేలు జరగాలని అంతా శుభం జరగాలని కోరుకుంటూ 15 మంది పిల్లలు రావు సాహెబ్, డాక్టర్ భావరాజు సత్యనారాయణ గారికి అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. ఆడపిల్లలు, మగపిల్లలందరూ కూడా. కానీ అందరిట్లో పట్టాభి ఒక్కడు మాత్రం ఎంత గొప్పవాడు అని చెప్పంటే సమాజాన్ని ప్రభావితం చేయడం కాదు, దేశాన్ని మనందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి స్థాయిలో పట్టాభి ఉన్నాడు అని చెప్పంటే మనందరం కూడా ఆయనకు మనం తెలిసిన వాళ్ళం, మనకు కావలసిన వాళ్ళం, మనకైన స్నేహితులం, మనం ఆయనకు శిష్యులము అని చెప్పనుకున్న దానికి సగర్వంగా మనం భావించేటువంటి స్థితిని కలిగించిన పట్టాభికి మరొకసారి సంస్మరించుకుంటూ నమస్కరించుకుంటూ సెలవు.